చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏపీ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. ఆ సంపదతోనే మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి సాధ్యం చేయలేని పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి చూపిస్తారు. మనం శ్రీలంక మరో సోమాలియా కాకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందే అంటూ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు, మీడియా వాళ్ళు అంతా ప్రచారం చేశారు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ ఈ రోజు పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని ఆంధ్రజ్యోతి పత్రికే బ్యానర్ ఐటమ్ రాసే పరిస్థితి వచ్చింది. లోటు అంతంతకు పెరిగిపోతోంది, రెవెన్యూ లోటు అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ప్రమాదకర స్థాయిలో ఉందని రాశారు. ఆంధ్రజ్యోతి ప్రమాదకరమైన పరిస్థితి, ఆందోళన అంటుందంటే ఇంకెంత విపత్తులో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉండాలో చూడాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదా ఈ పరిస్థితి రావడం వెనుక అన్నది కూడా చూడాలి. అయితే ఆంధ్రజ్యోతి కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తే బాగోదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 నెలల కాలానికి రెవెన్యూ లోటు ఏకంగా 47,000 కోట్లకు చేరింది. జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది అని రాశారు. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాం కంటే పరిస్థితి మెరుగుపడిందా లేకుంటే ఇంకా విషమించిందా అన్నది గణాంకాన్ని బట్టే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2022-23లో 10 నెలల కాలానికి 47,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని ఆంధ్రజ్యోతి రాసింది. సరే, ఆ లెక్కను చూసినా కూడా నెలకు రెవెన్యూ లోటు జగన్మోహన్ రెడ్డి హయాంలో 4,800 కోట్లు. నిజానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆఖరి ఏడాది 2023-24 ఆర్థిక ఏడాదిలో మొత్తం 12 నెలల కాలానికి ఏడాదికి కలిపి రెవెన్యూ లోటు 43,488 కోట్లు. అందుకే ఆంధ్రజ్యోతి పత్రిక జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆఖరి ఏడాది లెక్కల్ని కాకుండా 2022-23 ఆర్థిక ఏడాదిని తీసుకున్నారు. ఇంకా అప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ ఉంది కొద్దిగా. ఆ సమయంలో 10 నెలల కాలానికి 47,000 కోట్ల రెవెన్యూ లోటు అన్నారు. అంటే నెలకు 4,800 కోట్లు. ఇక జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆఖరి ఏడాది రెవెన్యూ లోటు లెక్కలు చూస్తే ఏడాది మొత్తం మీద 43,000 కోట్లు. అంటే నెలకు 3,600 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు ఉండేది. 3,600 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? ఈ ఏడాది 18 నెలలు దాటింది దాదాపు. ఇప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కోలుకోకపోగా, కనీసం అదే అన్న స్థిరంగా అన్న ఉండకపోగా పూర్తిగా కుప్పగూలిపోతోంది. 2025-26 ఆర్థిక ఏడాదికి గాను కేవలం తొలి 6 నెలలకే రెవెన్యూ లోటు 46,000 కోట్ల రూపాయలకి దాటించేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 3,600 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ తొలి 6 నెలలకే రెవెన్యూ లోటు నెలకు 7,700 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఎక్కడ 3,600 కోట్లు, ఎక్కడ 7,700 కోట్ల రూపాయలు నెలకు. ఒక్కో నెలకు ఇంత రెవెన్యూ లోటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రికార్డ్ అవుతోంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి హయాంతో పోలిస్తే మెరుగుపడుతూ ఉన్నప్పటికీ ఇంకా ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్తున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి హయాం కంటే రెట్టింపుగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది, కుప్పగూలిపోతోంది అన్నది ఈ గణాంకాన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఏడాది మొత్తం మీద రెవెన్యూ లోటు 43,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, అప్పులు అవసరం లేదు, అంత పద్ధతిగా చేస్తారు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6 నెలల కాలంలోనే 46,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో మెయింటైన్ చేసిన రెవెన్యూ లోటుని చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే తీసుకొచ్చేశారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇక అప్పుల విషయానికి చూస్తే ఈ ఏడాది మొత్తం మీద తాము తెచ్చే అప్పు 79,952 కోట్ల రూపాయలు. అంటే రౌండ్ ఫిగర్ చేసుకుంటే 80,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పింది. కానీ తొలి 6 నెలల కాలానికే తెచ్చిన అప్పు 63,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. నెలకు సగటున 10,500 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పు చేస్తోంది. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో నెలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇదే ట్రెండ్ను కొనసాగిస్తే ఇలా నెలకు 10,500 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లో తెచ్చినట్టుగానే అప్పు ఇంకో 6 నెలల్లో కూడా తెస్తే ఈ ఆర్థిక ఏడాది రాష్ట్ర అప్పు 1,26,000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. 1,26,000 కోట్ల రూపాయల అప్పు ఒక్క ఏడాదిలో తేవడం అన్నది రికార్డు. పెద్ద పెద్ద రాష్ట్రాలు యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో అప్పులు తేవడం లేదు. ఏపీ నెంబర్ 1గా ఉంది అప్పుల్లో ఈ రోజుకి కూడా. మొన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ 6 నెలల్లో ఈ దేశంలో అత్యధిక అప్పు తెచ్చిన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఏపీ ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో ఉంది. 63,000 కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ తెచ్చేశారు. ఈ ట్రెండ్ కొనసాగితే అప్పు 1,26,000 కోట్లు ఈ ఒక్క ఏడాదే పెరుగుతుంది. రెవెన్యూ లోటు ఇప్పటికే 46,000 కోట్లు ఉంది రెవెన్యూ లోటు 6 నెలలకి. ఇక ఏడాది మొత్తం మీద ఇదే ట్రెండ్ కొనసాగితే
ఏ 93,000 కోట్ల రూపాయలకు రెవెన్యూ లోడ్ చేరుతుంది. ఒక్క ఏడాదిలో రెవెన్యూ లోడ్ 93,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు దాటడం అన్నది రికార్డ్. దీన్నైతే ఇక ఎవరు బ్రేక్ చేయలేరేమో ఇప్పట్లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంపద సృష్టి అన్న కాన్సెప్ట్ అక్కడ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఆదాయాలు కూడా రావడం లేదు. సాధారణంగా అయితే ప్రతి ఏడాది ఎంతో కొంత గ్రోత్ అన్నది ఉండాలి. కానీ రెవెన్యూ రాబడులు చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి ఏడాది 82,000 కోట్ల చిల్లర ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 74,000 కోట్లు మాత్రమే. అంటే 6 నెలల కంపారిజన్ తోనే అంటే పడిపోయింది. అమ్మకపు పన్ను జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి 6 నెలలు ఆఖరి ఏడాదిలో 9,300 కోట్ల చిల్లర ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8,800 కోట్ల రూపాయలకు పడిపోయింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న పని కూడా చేయలేకున్నారు. కేంద్రంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. మా మీదే డిపెండ్ అయ్యి ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తోందని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆఖరి ఏడాది 2023-24 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 21,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చారు. 21,000 కోట్ల రూపాయలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉంటూ కూడా తెచ్చిన గ్రాంట్ కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడిని రాష్ట్రం కోసం అక్కడ ఉపయోగించడం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి సరైన నిధులు తెచ్చుకునే పరిస్థితుల్లో కూడా లేరు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. జిఎస్టీ వసూలు పడిపోతున్నాయి, ప్రతిదీ పడిపోతున్నాయి. సరే, కనీసం పెట్టుబడి వేయమన్నా పెరుగుతుందా, మూలధనం వేయమంటే అది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మూలధన వ్యయం 16,500 కోట్ల రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 11,000 కోట్లకు తెచ్చారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో బాగా టార్గెట్ చేశారు. సో ఆంధ్రజ్యోతి అయితే ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్తుంది, నిజం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాం కంటే కాస్త మెరుగుపడుతున్నప్పటికీ ఆయన చెప్పడం మాత్రం అవాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు సగటున రెవెన్యూ లోటు 3,600 కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెలకు 7,700 కోట్ల రూపాయలకు పైగా రికార్డ్ చేస్తోంది. అయితే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అన్న దానికి ఆంధ్రజ్యోతి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అవేంటంటే సొంత రాబడులు పెంచుకోవాలి, అనవసరమైన అనర్హులకు పథకాలు కట్ చేయాలి, అనవసరమైన పథకాల్లో కోత విధించాలి అని చెప్పారు. కానీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇదే మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారు? మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే మాకు సంపద సృష్టించే అలవాటు ఉంది, అప్పులు తక్కువ తెస్తాం, సంపద సృష్టిస్తాం, ఆ పథకాలన్నీ మేము ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా నిజాయితీగా ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదు అని ఎన్నికల సమయంలో చెప్పారు. ఇంకో రాజకీయ నాయకుడు అయితే ఏదో ఒక హామీలు ఇచ్చేవారు. అమాయకంగా జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదు, ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేయదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట ఏది, జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, కాడి పడేశారు, నన్ను గెలిపించండి, సంపద సృష్టించి ఇంతకు డబుల్ పథకాలు ఇస్తాను అన్నారు. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఇస్తున్న సలహా ఏంటంటే పథకాల్లో కోతలు విధించండి, వేరు పారేయండి అనర్హుల్ని. అంటే అనర్హుల్ని వేరేస్తారు, అర్హుల్ని కూడా వేరేస్తారు. మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. ఈ రోజు మాత్రం సంపద సృష్టించండి చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం మీడియా చెప్పడం లేదు. సంపద సృష్టిస్తామన్నారు కదా, ఆ సంపద ఏదో సృష్టించి ఇవన్నీ అమలు చేయండి, రెవెన్యూ లోటును తగ్గించండి అని చెప్పడం లేదు. కోతలు విధించండి, రెవెన్యూ లోటు తగ్గుతుంది అని సలహా ఇస్తున్నారు.